వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు. పిల్లలకి పెద్దలకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామయ్య ఆశీస్సులతో నేడు మనం మన ఛానల్ మామయ్యతో సరదాగా ప్రారంభిస్తున్నాం. ముందుగా గణేష ప్రార్థన. అందరూ నాతో కలిసి చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మామయ్యతో సరదాగా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం ఇంతకు ముందుకు గణేష ప్రార్థన చేశాం కదా. మనం ఎందుకోసం చేసాం గణేష ప్రార్థన? ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ ఛానల్కి ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉండడం కోసం వినాయకుడిని ముందుగా ప్రార్థించి ప్రారంభించాం. మన ఛానలే కాదండి, మనం ఏ పని చేసినా కూడా అందులో ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉండాలంటే ముందుగా వినాయకుని ప్రార్థన చేసి మనం ప్రారంభించాలి. మనం చెప్పిన శ్లోకంలోనే ఉంది దాని అర్థం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కోటి సూర్యులతో సమానమైనటువంటి ఓ గణేష, మేము చేసే ఈ కార్యంలో కూడా విఘ్నములు లేకుండా చూడు తండ్రి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాము. మనం ముందుగా అనుకున్నట్టుగా రామకథని చెప్పుకుందాం. రామకథ అంటే మరేదో కాదండోయ్, రామాయణమే. రామాయణంలోని ముఖ్యాంశాలన్నింటినీ, ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ చిన్న చిన్న కథల రూపంలో మీ అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రామాయణాన్ని అనేక మంది అనేక రకాలుగా వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా వారి భక్తి ప్రవృత్తులతో రాసుకున్నారు. వాల్మీకి రామాయణం అందులో మనకి ముఖ్యమైనది. రామాయణం రచించింది వాల్మీకి మహర్షి కాబట్టి వాల్మీకి రామాయణం మనం యథాతథంగా స్వీకరిస్తాము ఎప్పుడైనా కూడా. రామాయణాన్ని చెప్పాలి అంటే కట్టే, కొట్టే, తెచ్చే అని 3 ముక్కల్లో కూడా చెప్పేయచ్చు. అలా కాకుండా మంచిగా పూర్తి వివరణతో 3 గంటలు, 3 రోజులు, 30 రోజులు ఇలా ఎంతైనా చెప్పవచ్చు. అనంతమైనటువంటి రామకథ. ఈ కథ వింటుంటే చెప్పేవారికి కానీ వినేవారికి కానీ మధురంగా ఉంటుంది. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రామకథ సారాంశాన్ని మొత్తాన్ని మనం ఏకశ్లోకి రామాయణం అని ఒక శ్లోకంలో చెప్పుకుంటాం. ముందుగా మీ అందరి కోసం ఆ శ్లోకాన్ని చెప్పి తర్వాత రామకథని ప్రారంభిస్తారు. అధో రామ తపోవనాదిగమనం హత్వా ముగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలినిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణాహననం ఏతద్ధి రామాయణం. మనం ఇందాక ఏకశ్లోకి రామాయణం శ్లోకం చెప్పుకున్నాం కదా. అంటే ఏంటో తెలుసా? మనకి రామాయణాన్ని అందించింది ఎవరు? వాల్మీకి మహర్షి కదా. ఈ వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని ఎలా అందించారు? 24,000 శ్లోకాల రూపంలో అందించారు. 24,000 శ్లోకాలు అంటే 24,000 శ్లోకాస్ అన్నమాట. 24,000 శ్లోకాస్ యొక్క పూర్తి మీనింగ్ ని ఏ శ్లోకంలో వచ్చేలాగా చెప్పారనమాట. సీతాదేవి అన్వేషణ మొదలుకొని రావణాసురుని వధ వరకు పూర్తి స్టోరీ అంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఉంటుంది. ఈ శ్లోకంలో మనకి శ్రీరాముడు అడవికి వెళ్ళడం, సీతాదేవిని అపహరించడం, జటాయు మరణం, గ్రీవునితో స్నేహం, కాళి సంహారం, సముద్రలంఘనం, లంకాదహనం మరియు రావణ కుంభకర్ణుల వధ గురించి పూర్తిగా చెబుతుంది. శ్లోకం మనం నేర్చుకుని అయితే రామాయణం పూర్తిగా చదివిన పుణ్యం వస్తుంది మీకు. కాబట్టి అందరం ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.